ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. లాల్ సలాం ఫ్లాప్ కి రజనీకాంత్ కారణమా? స్వయాన ఆయన కూతురు చిత్ర దర్శకురాలు ఐశ్వర్య ఓ ఇంటర్వ్యూలో ఇదే అర్థం వచ్చేలా మాట్లాడడం షాక్ ఇస్తోంది. ఇంతకీ లాల్ సలాం ఫ్లాప్ కి రీజన్ ఎవరు? ఐశ్వర్యపై రజనీ ఫ్యాన్స్ కోపంగా ఉన్నారు. జైలర్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత తమ హీరోను మళ్లీ ఫ్లాపుల్లోకి నెట్టిందని ఇదేం డైరెక్షన్ అంటూ మండిపడ్డారు. ఐశ్వర్య సినిమా ఫ్లాప్ పై స్పందిస్తూ నాన్న వల్లే సినిమా కథ గందరగోళానికి గురైందని చెప్పుకొచ్చింది. కథ అనుకున్నప్పుడు నాన్న పాత్ర 10 నిమిషాలే ఉందని, షూటింగ్ టైంలో ఫ్యాన్స్ ను దృష్టిలో పెట్టుకుని నిడివి పెంచడంతో కథ గందరగోళానికి గురైందని చెప్పింది ఐశ్వర్య. మొత్తానికి లాల్ సలాం ఫ్లాప్ ను కూతురు రజనీకాంత్ పైకి తోసేసింది. సినిమా రిలీజ్ అయ్యే వరకు రజనీకాంత్ ఎంతసేపు కనిపిస్తాడో తెలీదు. జైలర్ వంటి సూపర్ హిట్ తర్వాత వస్తున్న లాల్ సలాం కు అదిరిపోయే ఓపెనింగ్స్ రావాలి. కానీ అసలు సినిమాపై తెలుగులోనే కాదు తమిళంలోనూ అంచనాలు లేకపోవడం షాక్ ఇస్తోంది. దీనికి డైరెక్టర్ గా ఐశ్వర్యే కారణమంటూ కౌంటర్ అటాక్ ఇస్తున్నారు రజనీ ఫ్యాన్స్. సినిమాలో రజనీకాంత్ లెంత్ పెంచి తప్పు చేశానని ఐశ్వర్య అనడం ఫ్యాన్స్ కు నచ్చలేదు. నెక్స్ట్ ఇలాంటి తప్పు జరగకుండా జాగ్రత్త పడతానని చెప్పడంతో మరోసారి నీ డైరెక్షన్ లో రజనీకాంత్ నటించాలా, వద్దు బాబాయ్ వద్దు, అక్కా చెల్లెలు సూపర్ స్టార్ కెరీర్ తో ఆడుకుంది చాలంటూ ట్రోల్ చేస్తున్నారు. ఐశ్వర్య చెల్లి సౌందర్య రజనీకాంత్ తో తీసిన కొచ్చాడియన్ డిజాస్టర్ అయిందే. కూతుర్లు డైరెక్షన్ కు దూరంగా ఉండాలి. ఒకవేళ మెగాఫోన్ పట్టుకోకుండా ఉండలేకపోతే రజనీకాంత్ ను మాత్రం డైరెక్ట్ చేయొద్దంటూ కామెంట్స్ చేస్తున్నారు.